తెలంగాణ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు రాజీనామా చేయాలని డాక్టర్ కళ్యాణ్ నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద శ్రీనివాసరావు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో క్రిస్మస్ వేడుకల్లో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కరోనా యేసుక్రీస్తు వల్ల పోయిందని వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు, హిందువులకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతమైందనేది ఇంకిత జ్ఞానం లేకుండా నీ దమాకు నీ మెదడులో ఉందా, నీ మోకాల్లో ఉందా అని మేము ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులము తెలంగాణ సమాజం నుంచి ప్రశ్నిస్తా ఉన్నాము. ఎందుకంటే ఇవాళ నువ్వు కేసీఆర్ కాలు మొక్కినప్పుడే మేము అనుకున్నాము, నువ్వు ఓట్ల కొరకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి కొత్తగూడెంలో నువ్వు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, నువ్వు ఒక బ్రోకర్ గా ఈ గడిల పాలనకు నువ్వు గడిల శ్రీనివాసరావు నువ్వు తెలంగాణలో నువ్వు ఎక్కడ తిరగనివ్వము. నువ్వు ఒక బ్రోకర్వి, హిందువుల మనోభావాలు గాయపరిచినావు. నిన్ను ఎక్కడ కూడా నీకు సస్పెండ్ చేసే వరకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులము